దారి తప్పి అట్లా పోయినరు, రానిద్దాం. మీకు అంత ఇష్టం ఉంటే చెప్తా, హిందువులు ఎవరు ఫీల్ అవ్వకండి. వీళ్ళంతా హిందుత్వంలోకి వస్తారు, గర్వాపసీలు అవుతారు. ఒకప్పుడు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలే, దారి తప్పి అట్లా పోయినరు, రానిద్దాం. సార్ క్రైస్తవులంతా దారి తప్పి అలా పోయినరంట, అంటే హిందుత్వంలో నుంచి అలా పోయినరంట, వాళ్ళందరూ మన వాళ్ళే తిరిగి వస్తారు అనేసి మాట్లాడుతుంటారు సార్ సిస్టర్ గారు. దారి తప్పి పోయినరంటారా? దారి తప్పిపోయారా లేకపోతే సరైన దారిలో వెళ్ళారనేది, వెళ్ళారు. హిందూ మతం ఏదైతే మతం అనే దాంట్లోంచి వెళ్ళి మార్గంలో ఉంటున్నారో, క్రైస్తవ్యంలో ఉంటున్నారో, యేసు ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళని అడిగితే చెబుతారు. మనం చెప్పడం కాదు కదా, ఆ సిస్టర్ గా నిర్ణయం చేయటం కాదు కదా దారి తప్పారనేది. దారి తప్పారా? మీరు దారిలో ఉన్నారా? మంచి మార్గంలో ఉన్నారా? ఒకప్పుడు పాపిష్టి మార్గంలో ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తున్నారు. ఒకప్పుడు తాగుబోతులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మంచిగా మారారు. ఒకప్పుడు తిరుగుబోతులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు బల్ల కింద చేతులు పెట్టి లక్షల వేలు రూపాయలు దోసుకునే వాళ్ళు ఇప్పుడు నీతి నిజాయితీలుగా యథార్థంగా డ్యూటీలు చేస్తున్నారు. అట్లా అడగాలి సిస్టర్ గారు, వెళ్ళిన వాళ్ళు అడగాలి. మీరు మంచి మార్గంలో ఉన్నారా లేకపోతే దారి తప్పారని అడిగితే వాళ్ళే చెబుతారు మీకు. మీకు అంతగా ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళందరూ దారి తప్పారంటే ఎట్ట కుదిరిద్ది? మీరు చెప్పడం కదా స్టేట్మెంట్. వెళ్ళిన వాళ్ళని అడగండి, మీరు వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు చెబుతారు. చక్కగా మీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. మీరు ఇంటర్వ్యూ పెట్టవాలే కానీ మా వాళ్ళు వేలాది మంది వస్తారన్నమాట. వాళ్ళు ఒకప్పుడు ఎలా జీవించేవాళ్ళు, ఒకప్పుడు ఎలాంటి పద్ధతులు కలిగి ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకప్పుడు ఎంత నీచంగా బ్రతికేవాళ్ళు, అంటరానితనానికి ఎంత విలువిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉంటున్నారో వాళ్ళే చెబుతారు, మేం చెప్పటం కాదు. కనుక ఇప్పుడు ఓకే సిస్టర్ గారు, క్రైస్తవ్యం నుంచి హిందూ మతంలోకి వస్తాం. సరే, ఒక దళితుడు క్రైస్తవ్యం నుంచి మీ హిందూ మతంలోకి వచ్చాడు అనుకోండి, ఆ దళితుడికి ఏ కులం ఇస్తారు మీరు? ఇంతకీ ఏ కులం ఇస్తారు? పెద్ద కులం ఏదైనా ఇస్తారా మీ లెక్కలో? చెప్పండి. పెద్ద కులాన్ని ఒక దళితుడికి ఇస్తారా? ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మీరు ఒక పెద్ద కులాన్ని ఇవ్వగలుగుతారు హిందూ మతంలోకి వచ్చిన తర్వాత? ఇవ్వరు కదా మీరు. వాళ్ళ గ్రంథాలు ఒప్పుకోవు కదా సార్. ఒప్పుకోవు అసలు. వీళ్ళు ఎవరు ముందు? సనాతన హిందూ ధర్మం అనేదే కులాల మీద బేస్ చేసుకుని నడిచేది. కుల వివక్ష చూడండి, హిందూ మతంలో మనం ఎన్ని చూడలేదు బ్రదర్, మీకు తెలియదే ఉంది. సోషల్ మీడియాలో మనం ఎన్ని చోట్ల హిందూ మతంలో ఉంటూనే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటరానితనంగా ఉన్నటువంటి వాళ్ళు, హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా దేవీ దేవతల గుడికి వెళ్తే వాళ్ళు మైలబడ్డట్టు అనమాట. ఆ గుళ్ళుని దర్శిస్తే వాళ్ళు వేరే దేవతలను తాకూడదు. మన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఒక దేవత ఒంటి మీదకి వచ్చి ఆ ఎస్సీకి సంబంధించినటువంటి కులస్తులు నా దేవాలయంలో ప్రాంగణంలో అడుగు పెట్టారు, వాళ్ళు రాకూడదని చెప్తుంది అనమాట. ఎంతవరకు సమంజసం అండి ఇది? మనుషులు ఒక పక్క వివక్ష చూపించి, మరి దేవుడు అనబడుతున్నాడు రాముడు గారు కూడా వివక్ష చూపించాడు కదా. దళితుడైన శూద్రుడైనటువంటి శంభుకుని అన్యాయంగా తలనరికి చంపాడు. అలాగే ఆడవాళ్ళ గురించి ఏదో గొప్పగా చెబుతున్నారు తల్లి గారు, సిస్టర్ గారు. అమ్మా గ్రంథాలు చదువు అమ్మా, తలదించుకుంటూ సిగ్గుతో. ఐందవ గ్రంథాలలో అంత నీచంగా రాసి పెట్టుకున్నారు ఆడవాళ్ళ గురించి. మీకు ఇప్పుడు కూడా చెబుతున్నా మరోసారి, అమ్మకంట తన కొడుకు మంచి బట్టలు వేసుకొని ఉంటేనంట అమ్మకాయ అది చూసి అమ్మ ఏమనంట తడైద్దంట. ఎంత దౌర్భాగ్యమైన మాట అండి అది, ఎంత నీచమైన మాట. ఒక అక్క తన తమ్ముడు మంచి బట్టలు వేసుకోవటం చూస్తేనంట ఆ అక్కకి యోని తడైద్దంట. ఇంతకంటే స్త్రీలను అవమానకరంగా మాట్లాడినటువంటి గ్రంథాలు ఎక్కడన్నా ఉంటాయా? లేదని చెప్పమని, మా గ్రంథాలు అలాంటివి లేవని ఎక్కడుందో నేను చూపిస్తా, రిఫరెన్స్ తో సహా, శ్లోకంతో సహా కూడా చూపిస్తా. కొంతమంది ఈ పండితులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా వాళ్ళు రాసినటువంటి కొన్ని గ్రంథాల్లోంచి శ్లోకాన్ని లేపేశారు, శ్లోకమే లేపేశారు అనమాట. యథార్థంగా అనువాదం చేసిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఉన్నట్టు చేశారు. కొంతమంది ఎలాంటి విషయాలు, అమ్మ కొడుకుని చూస్తే అమ్మ యోని తడవటం ఏంది, అక్క తమ్ముడు అందమైనటువంటి వస్త్రాలు చూస్తే అక్క యోని తడవటం ఏంది, అన్న అందాన్ని చూసి చెల్లెల యొక్క యోని తడవటం ఏంది, ఈ నీచమైన మాటలో ఇవన్నీ సమాజానికి తెలిస్తే ఎక్కడ సిగ్గుపడతారో, ఎక్కడ ఐందవ్యాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని, నిజమైన దేవుని, సృష్టికర్త అయినటువంటి దేవుని, ఏ పాపం లేని మహాపరిశుద్ధిని తెలుసుకుంటారే అని భయంతో కొంతమంది అనువాదం చేయటమే మానేశారు. అసలు శ్లోకాలే ఎగరగొట్టారు పూర్తిగా. లేవని చెప్పమనండి వాళ్ళని, మా గ్రంథంలో అలాంటి మాటలు లేవని చెప్పమనండి.
ఈ వీడియో ముఖంగా చెబుతున్నాను. ఓకే బ్రదర్, మాట్లాడండి. సిస్టర్ గారు, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎప్పుడు సమాజంలో ఏమి సమస్యలే లేనట్టుగా మీరు క్రైస్తవుల్ని దూషిస్తూ క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు సార్. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్న చూసేటప్పుడు అయ్యప్ప మాలల్లో వేసినటువంటి భక్తుల్ని, అంటే స్వామీజీల్ని, వాళ్ళని దేవాలయం లోపలనే ఇడవలేదు. వాళ్ళు బయట నిలబడుకొని ముక్కుతా ఉంటారు. అది భయంకరంగా వైరల్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇంకా మన సహోదరులు అనేక మంది చూపిస్తా ఉంటారు వీడియోలో ఎన్నెన్ని సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆచారాలన్నీ. ఒక దేవాలయంలో అయితే దళితుల్ని కింద నేలపైన వేస్తా ఉంటారు, అన్నము సాంబారు. వాటి గురించి మాట్లాడకుండా ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి అతని కాలు నీళ్లు కడిగి తట్లో పోసుకొని ఒక స్త్రీ తాగుతా ఉంది. దాని గురించి మాట్లాడకుండా అటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ వదిలేసి మీ గ్రంథాలలో అనేక భయంకరమైన సైన్స్ ఉంది, లేదంటారా సార్? మన కరుణాకర్ సుగ్నా చెప్పినట్టు భయంకరమైన సైన్స్ ఉంది. వాటి గురించి మాట్లాడకుండా ఈమెచ్చి అందరూ తిరిగి వస్తా ఉండరంట సార్, తప్పు మార్గంలో పోయిండ్రంట, తిరిగి వస్తా ఉండరని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు మనం వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటర్వ్యూ పెట్టమని చెప్పాలి. ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి వీళ్ళు హిందూ మతంలో నుంచి సనాతన ధర్మంలో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు మీరు మంచి మార్గంలో ఉన్నారనుకుంటున్నారా, తప్పు మార్గంలో ఉన్నారనుకుంటున్నారా అని ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెబుతారు తెలిసిదిగా ఎల్లోళ్ళు. కరెక్ట్ సార్. అంతే కదా బ్రదర్. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని మన భారతదేశంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో, అన్ని రకాల కులాలలో కూడా మీరు భారతదేశం అంతా గనక తిరిగితే అన్ని రకాల కులాలలో కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయో అన్ని రకాల మతాలలో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. లేరా? మీరు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇప్పుడు తప్పు మార్గంలో ఉన్నారా, మంచి మార్గంలో ఉన్నారంటే వాళ్ళు సాక్ష్యాలు చెబుతా ఉంటే మీకు దిమ్మ తిరిగిపోతా ఉంటది. ఒక పక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి, ఆయన ప్రేమ, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చూపించినటువంటి ఆ యొక్క కరుణ అనేది అందరికి అర్థమైపోద్ది. యేసు ప్రభుని గుడ్డిగా నమ్ముకోట్లా. ఆయన తండ్రి, రేపు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే ఏకైక దేవుడు ఆయనే. ఆయన లేకుండా పరలోకం చేరుకోలేము. సిస్టర్ గారు ఆలోచన చేయండి మీరు దయచేసి. బ్రదర్ మాట్లాడండి. అదే ఈ సిస్టర్ గారికి ఏ సమస్య దొరికినట్లేదు సార్. ఎప్పుడు చూసినా కానీ క్రైస్తవుల మీద బురద జల్లాలనే చూస్తా ఉన్నారు సార్. క్రైస్తవుల మీద ఇప్పుడు ఆకాశం మీద సూర్యుడి వైపు చూసి ఏంది ఇంతగా ఎండగాస్తున్నావు సూర్యుడు అని ఉమ్మేస్తే ఏమైద్ది? వచ్చి మీద పడిద్ది. నీతి సూర్యుడైనటువంటి, ఏ పాపం లేని మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద కూడా బురద జల్లాలని చూస్తే అది వచ్చి మీ మీద పడిద్ది. యేసు ప్రభుకి ఏం కాదు, ఆయన మహాపరిశుద్ధుడు. అందుకనే ప్రపంచానికి సవాల్ చేసిన ఏకైక దేవుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే నిరూపించగలరా అని చెప్పినటువంటి ఏకైక దేవుడు. అలాంటి దేవుడు ఎవరైనా సనాతన హైందవ గ్రంథాలలో ఒక్కళ్ళుంటే పేరు చెప్పమని చాలు, 100 మంది కూడా వద్దు.